పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లు వలస ఓటర్లపై ఫోకస్ చేశారు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్, ముంబై, పూణేతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలను రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరిస్తూ వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. పోలింగ్ రోజు నాటికి స్వగ్రామాలకు వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించడంతో పాటు ఇతర ఖర్చులు సైతం భరించేందుకు ముందుకొస్తున్నారు. మరికొందరు క్యాండిడేట్లు ప్రత్యేకంగా వాహనాలు సమకూరుస్తున్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో మొదటి విడతలో 9 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా 7 మండలాల్లో వలస ఓటర్లే ప్రభావం చూపనున్నారు. 2 జిల్లాల పరిధిలో గండీడ్, మహబూబాబాద్, కోస్గి, గుండుమల్, ముద్దూరు, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ఓటర్లు కొందరు జంటగా, మరికొందరు కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎస్టీలు, బీసీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని గ్రామాలకు రప్పించేందుకు క్యాండిడేట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఉంటున్న ఓటర్లకు ఒక వ్యక్తికి 600 చొప్పున అప్ అండ్ డౌన్ ఛార్జీలు చెల్లిస్తామని, పోలింగ్ రోజున దావత్ సైతం ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. అదే ఇద్దరు ఓటర్లైతే 1200, ఫ్యామిలీకి 5000 వరకు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇక ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో ఉంటున్న ఒక్కొక్కరికి రవాణా ఛార్జీల కింద 1200, జంటకి 3000, కుటుంబానికైతే 9 నుంచి 10,000 వరకు ఇస్తామని చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో డబ్బులను ముందస్తుగానే చెల్లించేందుకు ఓటర్లు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లను సేకరిస్తున్నారు. ఆన్లైన్ లేని వారు ఇతర వ్యక్తుల అకౌంట్లలోకి డబ్బులు వేయించుకుంటున్నారు. మరికొందరు క్యాండిడేట్లు ఓటర్లను తీసుకొచ్చేందుకు తామే సొంతంగా డీసీఎంలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. స్వగ్రామానికి వచ్చిన ఓటర్లకు పోలింగ్ ముగిసిన రోజు రాత్రి పెద్ద ఎత్తున దావత్ ఇచ్చేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.